రంజాన్ మాసం అంటేనే క్రమశిక్షణ, దాతృత్వం మరియు సోదర భావానికి ప్రతీక. పవిత్రమైన ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. ఈ క్రమంలోని గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రూక్బాన్ కాలనీలో సోదర భావాన్ని చాటేలా ఒక అద్భుతమైన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గట్కేసర్లోని బ్రూక్బాన్ కాలనీలో మాజీ కౌన్సిలర్ రహీం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మొల్లి పావని చెంగ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సోదరులు 40 రోజుల పాటు అత్యంత కఠినమైన నియమాలతో ఉపవాసం ఉండి ఆ అల్లాను ప్రార్థించడం గొప్ప విషయమని కొనియాడారు. భక్తి శ్రద్ధలతో దీక్షలు చేసే వారికి సాయంత్రం సమయంలో ఇలా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలు కులమతాలకు అతీతంగా అందరినీ ఒకటి చేస్తాయని వారు ఆకాంక్షించారు. ఫోన్ చేస్తూనే ఉన్నాడు వస్తుంది అని చెప్పి ఇప్పుడు అక్కడ వెంకటేష్ యాదవ్ ఇంకో శాలిగా పోయి నీకే मिला रे अच्छा मिला रे फुल फुल डाल दो डबल डबल क्या रे अच्छा डाल दो बुला क्या करता है ना अनिल भाई दिखता రహీం సిరాజ్ మన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు పార్టీ ఇక్కడ బ్రూక్బాన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నార్సింగ్ మార్కెట్ చైర్మన్ అలాగే మాజీ చైర్మన్ మన పావని జంగయ్య గారు, ఇక్కడికి వచ్చేసిన మాజీ సర్పంచ్ అబసాని యాదగిరి గారు కానీ మిగతా ముస్లిం సోదరులందరికీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది సోదర భావంతో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని తీసుకొని మా రహీం కానీ సిరాజ్ కానీ ఎప్పుడు కూడా వీళ్ళు వినాయకుని పూజలు కానీ ఇఫ్తార్ విందులు కానీ మైసమ్మ పండుగ కానీ ఏదైనా వాళ్ళు హిందూ ముస్లిం సోదర భావంతో నడిపించే ఈ యొక్క ఇఫ్తార్ విందు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వారికి సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మనము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగే విధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా కొంతమంది మతతత్వ పార్టీలు కానీ కొంతమంది నాయకులు చిచ్చు పెట్టాలని చూసినా కూడా ఈనాడు అందరూ మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్గానే నడుచుకోవడం జరుగుతుంది. అలాగే నడుచుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా అలాగే ఈనాడు ఈ కార్యక్రమం జరిపించిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్ ప్రతి ఒక్క పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన 6th డివిజన్ జిహెచ్ఎంసీ అయిన తర్వాత మన 6th డివిజన్లో సిరాజ్ గారు రహీం గారు మన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ముస్లిం సోదరులందరికీ మన ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ మాసము పవిత్రమైనది. అలాంటి మాసంలో వీళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి నా తరఫున ఇక్కడ విచ్చేసిన నాతో పాటు పాలు పంచుకుంటున్న నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అలాగే మా బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి
అలాగే యాదగిరన్న గారికి, అలాగే నాతో పాటు పాల్పంచుకుంటున్న కయ్యూమ్ గారికి, మా ముస్లిం సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో ప్రతి ఒక్కరు అన్ని విధాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి అల్లాని ప్రార్థిస్తారు. అలాగే అందరితో పాటు మన గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఇంకా అన్ని విధాల ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ఎన్నో విధాలా చేస్తూనే ఉంటారు. ముస్లిం అని హిందూ అని తేడా లేకుండా వినాయక చవితి కానివ్వండి అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తున్న మా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.